హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ లాసెట్ ప్రిలిమినరీ కీ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళి టీజీ లాసెట్ అని టైప్ చేసిన వెంటనే మనకి టీజీ లాసెట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి లేటెస్ట్ అప్డేట్లో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీస్ 13/6/2025. ఈ డేట్ లోపల మనకి ఏమైనా కీ పైన అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయాలి ఫ్రెండ్స్. అలానే కిందకి చూసుకుంటే న్యూ అని పాపప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని రెస్పాన్స్ షీట్ పైన మనం క్లిక్ చేసినామంటే ఇక్కడ టీజీ లాసెట్ అండ్ పీజీ ఎల్సెట్ 2025 రెస్పాన్స్ షీట్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. కింద మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడిగారు ఫ్రెండ్స్. ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. మీకు హాల్ టికెట్ తీసుకున్నారంటే కనుక మొత్తం రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అన్నీ అందులోనే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ఆ రెండు కావాలి రెస్పాన్స్ షీట్ ఓపెన్ కావాలంటే. ఇక్కడ ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పీజీ లాసెట్ కానీ అలానే లాసెట్ కానీ ఏదానికైనా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ అని కొడితే మనకి రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు క్వశ్చన్ పేపర్ మీరు ఏదైతే ఎగ్జామ్ రాసారో వస్తుంది ఫ్రెండ్స్. మీదే కాదని కన్ఫర్మేషన్ చేసుకుంటే అక్కడ పైన మీ నేమ్, హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఉంటాయి. ఫాదర్ నేమ్ అవన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకొని మీదే కాదని ఒకసారి చూసుకొని స్కోర్ కౌంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీరు ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ పెట్టిన ఆన్సర్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది వాళ్ళు ఇచ్చింటారు ఫ్రెండ్స్. అక్కడ రెస్పాన్స్ షీట్లో మనం దాన్ని బట్టి మనం కౌంట్ చేసుకోవాలి. అక్కడ మొత్తం 1 to 120 క్వశ్చన్స్‌కి అన్నిటికి మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఇచ్చింటారు ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకొని మీకు అప్రాక్సిమేట్‌గా ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని. ఆల్మోస్ట్ దానికి వచ్చిన మార్క్స్ నుంచి 1, 2 మార్క్స్ అటో ఇటో రావచ్చు ఫ్రెండ్స్ అంతే. ఎందుకంటే ఏమైనా కీ చేంజ్ అవుతే ఒకవేళ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు కాబట్టి. సో దాన్ని బట్టి 1, 2 మార్క్స్ అటో ఇటో ఉండొచ్చు కానీ కన్ఫర్మ్‌గా అవే ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎవరైనా కీ రిలీజ్ చేసింటారు కదా ఫ్రెండ్స్. దానిపైన అబ్జెక్షన్స్ రైజ్ చేయాలనుకుంటే అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. 13/6/2025 లోపల అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ పాపప్ ఇచ్చారు లేటెస్ట్ అప్డేట్లో. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ ఈస్ 13/6/2025. అలానే కింద మనకు చూసుకుంటే రెస్పాన్స్ షీట్స్ పక్కన ఇంకొక పాపప్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకటి న్యూ అని. మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ కీ. అంటే మీరు ఒక షిఫ్ట్ రాసింటారు కదా మీన్స్ ఇంకా వేరే వేరే షిఫ్ట్లు ఉంటాయి కదా. అన్ని షిఫ్ట్లవి 3 ఇయర్స్వి 5 ఇయర్స్వి పీజీ ఎల్ఎల్ఎంవి మొత్తం ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ కీ అంటే మొత్తం ఉంటుంది. మీరు ఇక్కడ ప్రెస్ చేసినారంటే ఏ క్వశ్చన్ పేపర్ కావాలంటే ఆ క్వశ్చన్ పేపర్ విత్ కీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు అదైనా చూసుకోవచ్చు. అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి యూస్ చేయాల్సింది మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే ఫ్రెండ్స్. ఇక్కడ దాని పక్కనే నెక్స్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ కీ అబ్జెక్షన్స్ ఫామ్ అనేసి. కీ అబ్జెక్షన్ ఫామ్ అది మీరు ఓపెన్ చేశారంటే కనుక టీజీ లాసెట్ 2025 గైడ్లైన్స్ ఫర్ రైజింగ్ అబ్జెక్షన్స్. నోట్: క్యాండిడేట్ షుడ్ యూస్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రైజింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ. మీరు ఓన్లీ కీ అబ్జెక్షన్స్ రైజ్ చేయాలంటే ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ యూస్ చేసుకొని రైజ్ చేయాలి ఫ్రెండ్స్. వేరే వాటిని యూస్ చేసుకోవద్దు. ఓన్లీ ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చింది ఫర్ పర్పస్ ఆఫ్ రైజింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ అనమాట. ఇక్కడ మొత్తం వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్ ఇన్స్ట్రక్షన్. The candidate has to map the question ID from his response sheet against the question ID of the master question paper for a given day and a given session. Raise the objections corresponding to the options given in the master paper only. మీరు ఏం రైజ్ చేసినా కూడా మాస్టర్ పేపర్ని బేస్ చేసుకొని చేయాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆల్రెడీ ఇక్కడ. ఇఫ్ క్వశ్చన్ ఐడి ఈస్ 1 2 3 4 5 6 7 8 9 1 in the candidate's response sheet, then the option of same question ID, that is 1 2 3 4 5 6 7 8 9 1 of the master question paper should be considered for the purpose of raising objections. సేమ్ ఇలానే మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయాలండి ఫ్రెండ్స్ వాళ్ళకి. తర్వాత సెకండ్ వచ్చి ద క్యాండిడేట్ కెన్ రైజ్ అబ్జెక్షన్స్ ఆన్ ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బట్ ఓన్లీ వన్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పైన మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు కానీ ఒకసారి మాత్రమే చేయాలన్నమాట. హెన్స్ ద క్యాండిడేట్ ఈస్ అడ్వైజ్ టు లిస్ట్ అవుట్ ఆల్ ద అబ్జెక్షన్స్ along with justification before raising objections online by visiting the objections on preliminary key on the website lawset.tgc.ac.in. Next, the objections submitted without proper justification will summarily be rejected. Any supporting document should be either in PDF or JPG format. మీరు జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. పీడిఎఫ్ ఫార్మాట్లో అయినా మీ అబ్జెక్షన్స్ అనేవి ప్రాపర్ జస్టిఫికేషన్ సమ్మరీతో ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ప్రాపర్ రీజన్ అనేది ఉండాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని దాని క్వశ్చన్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తేనే వాళ్ళు అది కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. లేదంటే రిజెక్ట్ చేస్తారు అన్నమాట మీ అబ్జెక్షన్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చి ద అబ్జెక్షన్స్ ఆన్ ద ప్రిలిమినరీ కీ విల్ బి రిసీవ్డ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే తీసుకుంటారు ఫ్రెండ్స్. విత్ ఇన్ ద స్టెప్యులేటెడ్ పీరియడ్ నో అదర్ మోడ్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ విల్ బి కన్సిడర్డ్. ఓన్లీ ఆన్లైన్లోనే తీసుకుంటారు. అది కూడా వాళ్ళు చెప్పిన టైం లోపల సబ్మిట్ చేశారు ఫ్రెండ్స్. తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత విండో మీకు సబ్మిట్ చేయడానికి ఉండదు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ వచ్చేసి ద అబ్జెక్షన్స్ రిసీవ్డ్ అదర్ దాన్
త్రూ ఆన్లైన్ మోడ్ విల్ నాట్ బి ఎంటర్టైన్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. ఆన్లైన్ వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగా, ఆన్లైన్ మోడ్ కాకుండా ఏ ఇతర మోడ్లో వాడు ఎంటర్టైన్ చేయడం తీసుకోనికి. తర్వాత ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి వెరిఫై ఆల్ ద ఫీల్డ్స్ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ ఆఫ్టర్ వర్డ్స్. ఒకసారి సబ్మిట్ చేసిన మోడిఫై చేయకుండా, కాబట్టి మీరు ఏమైనా సబ్మిట్ చేయాలనుకున్నప్పుడే అన్ని వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయండి అని చెప్తున్నాడు. తర్వాత ద క్యాండిడేట్ హ్యాస్ టు పే ఫీ ఆఫ్ 500 per question to raise the objection on any question preliminary key. If the objection raised on the question or preliminary key is valid, then the amount will be refunded within 7 working days from the date of publication of results. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్కి అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటే ఈచ్ క్వశ్చన్కి 500 అంట ఫ్రెండ్స్. అలా మీరు అబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత మీరు రైజ్ చేసిన అబ్జెక్షన్ కరెక్ట్ అయితే కనుక మళ్ళీ మీ 500 మీకు రీఫండ్ చేస్తారనమాట. అది ఎప్పుడు రీఫండ్ చేస్తారంటే రీఫండెడ్ విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్. పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్ అయిన తర్వాత నుంచి 7 వర్కింగ్ డేస్ లోపల మీకు అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారంట ఫ్రెండ్స్. ఇది మనకి ప్రిలిమినరీ కీ ఇచ్చినాక అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి ఫార్మాట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ విత్ ఎగ్జాంపుల్తో వాడు ఇచ్చేసాడు. సో మీరు ఎవరైనా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలనుకుంటే ఈ ఫార్మాట్లోనే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ వాడు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. సో అది రిఫరెన్స్గా బేస్ చేసుకొని మీరు ఎవరైనా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఐ హోప్ అందరు ఎగ్జామ్ మంచిగా రాసింటారు. రిజల్ట్స్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, అందరికి మంచి మార్క్స్ రావాలని. Thanks for watching friends. Subscribe now for more updates about AP and TS Law Set. And don't forget to press the bell icon for regular updates.